ఈ రోజు పడ్డ ప్రోమో ఎవరైతే చూశారో, అరే అబ్బాయిలు చూడండి రా, తనుజని చూడండి, అలాగే కళ్యాణ్ పడానాన్ని చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి రా. ఎలా ఆడాలి, ఎలా ఉండాలి, ఒకరి కోసం ఒకరు ఎలా మాట్లాడాలి, వాళ్ళని చూసన్నా మీరు నేర్చుకోండి. ముఖ్యంగా రివ్యూర్స్ నేర్చుకోండి రా బాబులు. అంటే మేము మేము అనుకున్న వాడిని పొగడాలి కదా అని అంటున్నారు, బాగానే ఉంది. కానీ అవతల తిట్టద్దండి. వాళ్ళు మనకన్నా ప్రెజర్లో ఉంటారు. వాళ్ళే అంత హ్యాపీగా ఉంటే మిగతా వాళ్ళకి ఏమైంది? ఈరోజు వాళ్ళు ప్రోమో చూస్తుంటే మన శ్రీముఖి అలాగే మన ప్రదీప్ పోయినప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా మాట్లాడుతున్నారు. తనుజ ఒక ఆకాశానికి ఎత్తిందిలే కళ్యాణ్ అనుకుంటే, ఆకాశం కన్నా పైకి ఎత్తుతున్నాడు మన పడాల కళ్యాణ్ పడాల. ఆ కళ్యాణ్ మాటలు చూసారా? నేనంటూ ఏమంటారు, నేను మారడానికి, నేను ఇంత మంచిగా నా గేమ్ నిలదొక్కుకోవడానికి ఎవరు కారణం అంటే తనూజ. చిన్న మాటతో అబ్బాయి అంత దాంట్లో అర్థం చెప్పడం అనేది ఎంత గొప్పగా ఉంది. ఇక్కడ చూస్తే మనోళ్ళు తనూజ కన్నింగు, తనూజ దుర్మార్గురాలు, దుష్టురాలు, ఎన్ని పదాలు రా స్వామి. అనుకోవచ్చు అరే వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ తిడుతున్నావని. అలా కాదు నేను చెప్తున్నది. రియల్గా తనూజని హేట్రేట్ చూస్తుంటే అంత దారుణంగా చేస్తున్నారు. తనూజ మంచిదిరా అని ఒకరో ఇద్దరు మాలాంటి చెప్తే అబ్బే నమ్మరే. తనూజ బంగారు కొండరా స్వాములు. ఆ అమ్మాయి మీ కళ్యాణ్కి ఏమంటారు ఒక దారిలో పెట్టింది, ఒక మార్గదర్శిగా మారింది. తప్పు చేసే తప్పురా, ఒప్పు చేసే ఒప్పురా, ఇలా ఉండాలరా నువ్వు అని చెప్పడంలో తనూజనే నెంబర్ 1 అని మేము చెప్పినప్పుడు ఏమంటారు, నీ తనూజని లేపుకోవడానికి నువ్వు ఎన్నైనా చెప్తావులే అంటారు. ఈరోజు చూసారా కళ్యాణ్ నోటుకుండా ఆ మాట రావడము. తనూజ నా జర్నీలో ఎంత ముఖ్యమో అని చెప్పే విధానం చూస్తుంటే వా 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 అందరికీ మొబ్బులు ఎడిగిపోతాయి అనడానికి ఇదే కారణం. పోనీ తనూజ మరి ఏమైనా తనని చులకని చూస్తుందా ఎవరిని? కళ్యాణ్ని. ఇంతకుముందులాగా రే 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 పో పో నువ్వు పాప అట్లేమనలేదే. ఆ అమ్మాయి అబ్బాయికి బాగా క్లోజ్ అయింది. వాళ్ళిద్దరికి బాండింగ్ కూడా అంత బాగా కుదిరింది. కళ్యాణ్ లాంటి వాడు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. నేను కళ్యాణ్లో చూసుకుంటున్నా. బాబా ఇంకెంతకన్నా ఏం కావాలరా మీ కళ్యాణ్కి? ఏం కావాలి? కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం కావాలి? ఆ అమ్మాయి అందరికన్నా తెలివైందనే ఫీలింగ్లో ఆ అమ్మాయి ఉంటుంది. అది నిజం కూడా. మీరు నమ్మకపోయినా ఆ అమ్మాయికి ఉన్నంత తెలివి బిగ్ బాస్లో ఎవరికీ లేదు. అంత ఇంటెలిజెంట్ గర్ల్ ఎవరైనా అంటే మళ్ళీ తర్వాత మన ఇమానుయల్కి ఉందేమో కానీ అంతకన్నా నెంబర్ 1 తనూజ మాత్రమే. తనూజనే మీ వాడిని మెచ్చుకుందంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఏమంటే మీరు అనుకుంటాంటారు తనూజ అంత గొప్పతనం ఏముంది అని. స్టార్టింగ్ నుంచి జెన్యున్గా చూసినోడికి తన గొప్పతనం తెలుస్తుంది. ఆల్రెడీ ఒకరు ఫిక్స్ అయిపోయినాక ఇంకొకరిని చూస్తే మీకు నచ్చదు. ఆల్రెడీ మీరు జెన్యున్గా న్యూట్రల్గా ఆలోచన చేసుకుంటూ వచ్చింటే తనూజ కల్లా ఓహో తనూజ ఇంత మంచిదా, ఇంత బాగా చేసిందా అనేది వస్తుంది. కానీ మీరు స్టార్టింగ్ నుంచి కొంతమంది, అందరూ కాదు మేము చెప్తున్నది, కొంతమందికి మాత్రం వర్తిస్తుంది ఇది. అభిమానులకు అందరూ ఇలాగే లేరు. అందరూ ఇద్దరిని ప్రేమించే వాళ్ళు చాలా కొల్లలు ఉన్నారు. ఒకరా ఇద్దరా అసలు ఇళ్లలో చూస్తుంటే మాకు తనూజ ఎంత ఇష్టమో కళ్యాణ్ ఎంత ఇష్టమో తనూజ ఎంత ఇష్టమో వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రమే అంటే ఈ అబ్బాయిలకు చెప్పాలంటే ఈ యూత్ పిల్లనాయిలు బాగా కనెక్ట్ అయిపోయినారు మన కళ్యాణ్కి. ఆ కళ్యాణ్కి కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రేమను చూపించడంలో ఇంకెవరినోరిని అనాల్సింది వస్తుందని ఏమన్నా అంటున్నారేమో కానీ మిగతా నాకు తెలిసి కొంచెం మిగతా వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అంటారా, లేదంటే కొంచెం బిగ్ బాస్ డైలీ ఇంట్లో చూసే వాళ్ళు అయితే గిన వాళ్ళేం అంత హెడ్ పెంచుకోవడం లేదు. ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా యూత్ మా వాడు గొప్పవాడని చెప్పేకి కొట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళది కూడా తప్పులేదు. ఈ రివ్యూర్స్ రెచ్చగొడుతున్నారు వాళ్ళని. వీళ్ళు ఫస్ట్ నుంచి సక్రమంగా చెప్పుకుంటూ వచ్చింటే రివ్యూర్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు అబ్బాయిలు, మీరేం బాధపడకండి, తనూజ కూడా మంచిగా ఆడుతోంది అని చెప్పుకుంటూ వచ్చింటే అందరూ అలాగే ఉండరు. లేదు తనూజ కన్నింగు, తనూజ ఇలా చేస్తుంది, ఆ అమ్మాయి అలా అంటుంది, మా కళ్యాణ్ ఒకటి తోపు అని చెప్పడం వల్ల వీళ్ళకి ఇలా అయింది. లేదంటే తనూజని ఇంత ప్రేమించే వాళ్ళ ఇంట్లోనే ఏమంటారు ఒక కంటెస్టెంట్ ఉందంటే ఫ్యాన్స్కి ఎంత సంబరం కావాలి. ఇంతెందుకు మన శ్రీజాను ప్రియా అంటే ఎంత ఇష్టపడుతున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే మా వాడికి క్లోజ్ ఫ్రెండ్స్ అని. వాళ్ళకన్నా 10 ఎక్కువ ఇప్పుడు తనూజ అంటే. ఆ విషయం చెప్తే మన పవన్ కూడా నచ్చదు. పవన్ వచ్చి ఈ మాట చెప్తుంటే నేను తనలో చూసుకుంటానంటే మూతి ఇక్కడ తిప్పుకుంటాడు మనోడు.
పవన్ చూసారా? అంటే పవను చిన్నపిల్లోడు అనమాట. ఆ అబ్బాయి గురించి మన ఇమానుయల్ చెప్పింది స్పష్టంగా నిజం. ఏ కల్మిషం లేనోడు, చిన్న పిల్లోని మనస్తత్వం. వాడి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అదృష్టవంతులు. అంత బాగా ఎవరుంటారు చెప్పండి? ఈ కాలంలో ఏ కుట్రలు కుతంత్రాలు లేకుండా ఉండేది ఒక్కడు ఉన్నాడంటే మన డిమాండ్ పవను. చాలా మంచోడబ్బా. కాకపోతే కొంతమంది చేతుల్లో ఇన్నాళ్ళు ఏమవుతుందో, నేను ఏమంటే ఏమొస్తుందని ఆ అబ్బాయి గేమ్ పాడు చేసుకున్నాడు. కానీ అంత మంచి కంటెస్టెంట్ అంటున్నాడు. నెక్స్ట్ గిన బిగ్ బాస్ ఏమంటారు, ఆ అబ్బాయిలో మిస్ అయినానని మళ్ళీ గిన పిలిస్తే గిన నెక్స్ట్ సీజన్లో మాత్రం అదరగొడతాడు. కానీ అంత ఛాన్స్ ఉంటుందంటే నమ్మకం లేదు. ఒకసారి ఇవ్వడమే కష్టము. ఏమైనా జరగచ్చు. ఈ బిగ్ బాస్కి ఎలా కావాలంటే అలా మారుస్తాడు. చూద్దాం, అది కూడా చూద్దాం. అలాగే ఇంకా సంజన గురించి ఇచ్చే ఎలివేషన్ చూస్తుంటే మన ఇమానియల్ కూడా మంచి ఏమంటారు స్క్రిప్ట్ రైటర్, బాగా చెప్తాడు డైలాగులు. మేమందరము 4 పక్కల 4 మన గుడారాలు అంటారు చూడు, 4 స్తంభాలుగా నిలబడితే ఒక గుడారాన్ని వేసి పెళ్ళిళ్ళలో వేస్తారు టెంట్లు. మధ్యలో ఉండే మెయిన్ స్తంభం మా అమ్మ అని చెప్పడము, ఇంక అంతకన్నా ఆమెకి ఏం కావాలి? కప్పు కొట్టినంత హ్యాపీ అవుతుంది ఆమె. ఎందుకంటే వీళ్ళంతా పిల్ల బ్యాచ్లో మా అమ్మని నేను గొప్పగా చూపిస్తున్నానని చెప్పుకోవడము సూపర్ సూపర్ సూపర్. అందులోనూ దాంట్లో కూడా సెటర్లు బాగా వేస్తారు కదా. వస్తుంది 3వ వారం ఎలిమినేషన్ వస్తుంది మా అమ్మని, అలాంటి అమ్మని తీసుకొని ఈరోజు టాప్ 5 నిలబెట్టడం చాలా గ్రేట్. చాలా వరకు ఇమానియల్ పాత్ర చాలా ఉంది. ఆ అబ్బాయి లేకపోతే సంజన గారు ఇంత దూరము సస్టైన్ కాలేరు. తను కూడా ప్రతి ఒక్కడు ఈసారి ఉన్న 5 మంది 5 డైమండ్స్ అని చెప్పాలి. ఎందుకంటే అంత అర్హత ఉంది వాళ్ళకి. అంత కష్టపడ్డారు, అంత బాగా ఆడారు, ఒక్కరి మించి ఒకరు ఆడారు. ఇమానియల్ అయితే ప్రాణం పెట్టి ఆడాడు అని చెప్పాలి. కాకపోతే అబ్బాయి ఎక్కడో అంత లాస్ట్కు వచ్చే పర్సనే కాదు, 3rd 4th పోల్చిన పర్సనే కాదు, ఫస్టే రావాలి. మనం ఎన్నిసార్లు చెప్పినా ఇమానియల్ చేసుకున్నది చేతులారా చేసుకున్నాడు. నామినేషన్ రాకపోవడం అనేది చాలా మైనస్ ఆ అబ్బాయికి. మీరు చెప్పండి. లేదంటే అంత కామెడీ, అంత గేములు, అంత బాండింగ్స్, ఏ దాంట్లో అబ్బాయి మిస్టేక్ ఉంది? అద్భుతం. సరే, ఆ అబ్బాయిని వదిలేద్దాం. తర్వాత సంజన గారి గురించి అంటే ఇంకా ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తెరిచిన పుస్తకం, అందరికీ తెలిసినట్టే ఉంది. ఆమెకి లేకపోతే గేమ్ లేదు, గేమ్ లేకపోతే ఆమె గేమ్ కోసమే పుట్టింది. ఎంతమంది ఏమన్నా కానీ నేను ఇలాగే ఉంటా, ఒక్కరు చెప్తే ఈయనను. అద్భుతం అబ్బా సంజన గారు కూడా. ఆమె వీటికి రావడం అనేది ఆమె అచీవ్మెంటు, కప్పు కొట్టినంత అచీవ్మెంట్ సాధించింది తను సంజన గారు. అలాగే మన డిమాన్ పవన్కి గురించి ఆలోచన చేస్తే ఆ అబ్బాయి ఇప్పుడు గెలుస్తాడా గెలవడా అనేది వదిలేసేయండి. ఆ అబ్బాయి క్యాష్ ప్రైజ్ అన్నా గెలవాలి. అది గెలిస్తే విన్నర్ గెలిచిన కన్నా ఎక్కువగా సంతోషపడతాడు. వాళ్ళ ఫ్యామిలీనే కాదు, మన మొత్తం బిగ్ బాస్ ఏమంటారు చూసే ప్రతి ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్రోమో గురించి చెప్పాలా చెప్పకూడదా అనుకుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు చెప్పకూడదు? మనము ఏదో ఊరకు కొట్టుకునేది తిట్టుకునేది ఎన్నో చెప్తాం. వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమలు చూపించుకుంటా అంటే అరే కడుపు నిండిపోతుంది కదరా. ఎంత బాగా చెప్తున్నారా. కళ్యాణ్ తనుజని అంత ఆకాశానికి ఎత్తుతున్నాడు చూసారా. కళ్యాణ్కు తనుజ అంటే అంత ఇష్టం. మీ అభిమానులకి ఎందుకు లేదు ఇష్టము? ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ అమ్మాయి కన్నింగ్ అంటున్నారు, మీ వాడి కోసం ఎప్పుడన్నా కానీ కన్నింగ్ చేసిందా? అరే కళ్యాణ్ ఓడించాలి, కళ్యాణ్ ఇప్పుడు కూడా అంటుంది కదబ్బా, ప్రతి ఇంట్లో ఉండాలి ఇలాంటి అబ్బాయి అని. అంత ప్రేమ పెంచుకున్నది ఆ అమ్మాయి, అంత బాగా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది నేను అంతెందుకు మన అభిమానులు కూడా ఎవరో ఒకరు, నేను తనుజని కళ్యాణ్ ఒకసారి పొగిడ్డాను అనుకో, మనోళ్ళు కూడా నువ్వు ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్నావులే, నీ మనసులో కళ్యాణ్ మీద ఇష్టం ఉందంటే వాళ్ళేం బంగారాలబ్బా. మనం వాళ్ళని పొగినా పొగడకపోయినా ఇప్పుడేం ఓట్లు కూడా లేవు, అయిపోయినాయి. ఇప్పుడు మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, వాళ్ళని ఇంకొక రకంగా వచ్చి ఇంకొకరి నుంచి చేయలేము. కానీ ఇప్పటికన్నా నిజాలు చెప్పుకుందాం కదా. నా వీడియోస్లో ప్రతి ఒక్కరిని ఒకేలా చూశాను నేను. కాకపోతే నాలో స్వార్థం ఏమంటే తనుజని ఎక్కువ పొగిడాను. ఎందుకు పొగిడానంటే ఆ అమ్మాయిలో ఉన్న జెన్యూని నాకు నచ్చింది. జెన్యూనిటీ అనల్లా, లేదంటే ఆ అమ్మాయి ఉండే విధానము, ఆ అమ్మాయిలో ఉన్న పద్ధతి, అన్నిట్లోనూ నేను బాగా చూశాను ఆ అమ్మాయిని.
బాగా పరిశీలించాం కాబట్టి మనకు తెలుసు. కళ్యాణ్లో కూడా చూసాం. కానీ ఆ అబ్బాయి ఎందుకు దూరంగా పెట్టాము అంటే, మన దూరం పెట్టలేదు కానీ ఆ అబ్బాయి కనపడడం కొంచెం తక్కువైండే. కొన్నిసార్లు హై అయిపోయినాడు, కొన్నిసార్లు తగ్గినాడు. అప్పుడు మనం లేదు ఎక్కడ పొగుడుతాం చెప్పండి. అలా కాదు కదా, గేమ్ అంతా తన మీద ఆడడం వల్ల ఈమెను పొగడాల్సి వచ్చింది. ఏదైతేనేమి హ్యాపీగా ఫీల్ అవ్వండి. గేమ్ మాత్రం సక్సెస్. ఈ బిగ్ బాస్లో ఇంత మంచి సీజను నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పాలి. ఇంత మంచి సీజను. కప్పు ఎవరికన్నా రాని హ్యాపీగా ఫీల్ అవ్వండి. డబ్బు గెలిస్తే ఇంకా సంతోషపడదాం వీళ్ళిద్దరు ఎవరైనా కానీ. ఇది ఈ వారం ప్రోమో. అలాగే మేము మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇక అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏ కంటెంట్ తీసుకుందామనే లేదు. 2 నెలల్లో నాకు మీరు ఇచ్చే అభిమానం చూస్తుంటే వా 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 సూపర్. సరే, నేను ఇంకా కొంచెం మంచి కంటెంట్ తీసుకొని మంచి కంటెంట్తో వద్దాం ముందుకి. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయినాక కూడా ఏదైనా మంచి కంటెంట్ తీసుకుందాం. హ్యాపీగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చెప్పే దాంట్లో మీకు ఆనందం కలిగించాలి, దాంట్లో న్యాయం ఉండాలి. అదొక్క కంటెంటే తీద్దాం. మీకు ఏదన్నా నచ్చినట్టయితే. నాకు తెలిసి మా అభిమానుల్లో నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన ఉన్న చిన్న కుటుంబం ఇది, చిన్న కుటుంబం. సబ్స్క్రైబర్లు అంతా చిన్న ఉన్నారు. కాబట్టి మీలో ఎవరైనా నా మీద అభిమానం ఉంటే పలాంది చేయండి సార్ బాగుంటుందంటే దాన్ని చేద్దాం. నేర్చుకొని చేద్దాం. ఏం తొందర ఏముంది? నిదానంగా నేర్చుకొని నిబ్బరంగా మంచిగా అందరికీ నచ్చేలాగా చేద్దాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మళ్ళీ అయిపోయినాక చెప్పాలి, ఇది ముందే చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.